హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈజీ స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీగా కూడా తయారు చేస్తున్నానండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కానీ లేదా క్విక్గా ఏదైనా స్నాక్స్ తయారు చేయాలన్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. దీనికోసమైతే ముందుగా 1 కప్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పుల్లని పెరుగుని తీసుకోవాలి. ఈ రెసిపీలోకి అయితే ఫ్రెష్ పెరుగు కాకుండా ఇలా పుల్లని పెరిగే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకండి, చూసుకుంటూ ఇక్కడ నేను ఎలా అయితే చేస్తున్నానో ఆ విధంగా బ్యాటర్ అనేది బాగా లూజ్ అయిపోకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. మనం బోండాకి బ్యాటర్ అయితే కొంచెం గట్టిగానే కలుపుతాం కదా, ఆ విధంగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మాత్రం ఎక్కువ వేసేయకండి. ఇక్కడ చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ నేను ఇక్కడ మీకు చూపిస్తాను, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. అలాగే క్విక్గా చేసుకునే రైస్ రెసిపీస్, అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ పికిల్ రెసిపీస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా ఉంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే పుదీనా, కరివేపాకు, వీటిలో ఏ ఉన్నా కూడా అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక గుప్పుడు అలా కొత్తిమీర అయితే వేసాను చిన్నగా కట్ చేసి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా విస్కర్తో కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా లేకపోతే ఈనో అయినా సరే 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వంట సోడా యాక్టివేట్ అవ్వడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఇలా 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత చివరిగా అయితే కన్సిస్టెన్సీ ఈ మాత్రం గట్టిగా అయితే ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. నేను ఇక్కడ అప్పం ప్యాన్ యూజ్ చేసి దీన్ని అయితే వేస్తున్నాను ఈ రెసిపీ కోసం. మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా అప్పం ప్యాన్లో ఇలా 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు బ్యాటర్ని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని అయితే వేపించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయి. వీటిని పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ గానే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా వీటిని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి మీరైతే ట్రై చేస్తారు కదా, మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.